ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 8వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆదిలోనే దేవుడు ఆదాము హవ్వలను మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అని దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మరి మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఆశీర్వదించాలని ఆయన కోరుతున్నాడు. కనుక దేవుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూడగలం. కనుక దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు. కనుక ఈ యొక్క ఆశీర్వాదమును మనం పొందుకోవాలి అంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో దేవుని యొక్క మాటలను మనం శ్రద్ధగా విని గైకొనవలసిన వారంగా ఉంటున్నాం. ఎవరైతే దేవుని యొక్క మాటను తూచా తప్పకుండా చక్కగా విని వారు గైకొని వారి జీవితాల్లో అవలంబించేవారుగా ఉంటారో వారు దేవుడు నిర్దేశించిన ఆశీర్వాదములకు కారకులుగా చేయబడుతున్నారు. దీనికి ఒక చక్కటి మాదిరి మన పితరుడైనటువంటి అబ్రహాం. దేవుడు అబ్రహామును మరి పిలిచినప్పుడు తన జీవితంలో తాను ఎంతో సమర్పణతో త్యాగముతో దేవుని మాటకు విధేయత చూపి ఆదికాండం 12వ అధ్యాయంలో ఆయన లేచి తన బంధువుల యొద్ద నుండి, తన స్నేహితుల యొద్ద నుండి, తన ఇంటివారి యొద్ద నుండి బయలుదేరి దేవుడు చూపించే వాగ్దాన దేశములకు ఆయన విశ్వాసంతో యాత్ర ఆరంభిస్తూ వచ్చినాడు. అలాగున దేవుడు తనను దీవిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, లోకమనే ఆ యొక్క ఐగుప్తు నుంచి, పాపముల నుంచి దేవుడు మనల్ని పిలిచిన తర్వాత మరి దేవుడు మనల్ని నడిపించే ప్రదేశానికి మనం వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకనగా మనం ఈ లోకంలో పరదేశులము, యాత్రికులమని బైబిల్ సెలవిస్తుంది. కనుక మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మతగిన వాడు గనుక ఆయన తప్పకుండా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అనుదిన జీవితంలో మీ అవసరతలు, అక్కర్లు ఎరిగినటువంటి దేవుడు ఆయన నీ వైపు చూస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించాలని. నీ అక్కరను గుర్తెరిగినటువంటి దేవుడు నీకు సహాయం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. బైబిల్లో ఈ రీతిగా రాయబడి ఉంది, ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరచును. ఆయన తన గుప్పిలు విప్పి వారి కోరికను తీర్చి వారికి తృప్తిని కలగజేసే దేవుడని దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి దైవజనమ, దాసుని కన్నులు యజమానుని తట్టు, దాసురాలు కన్నులు యజమానురాల తట్టు చూచినట్లుగా మన దేవుడైన యెహోవా వైపు మనం చూచినప్పుడు మనం దీవించబడే వారంగా ఉంటాం. అలాగున ప్రభు సహాయం చేయనుగాక.